మొత్తానికి రియల్లోను మీరు హీరోయిన్ అని ఒప్పేసుకోవాలి మేము, అంతేగా? అంతే కదా? అంతే. రియల్ లైఫ్ హీరోయిన్ కాకుండా ఓన్లీ ఎవరో రాసిన డైలాగ్స్, ఎవరో చెప్పిన క్యారెక్టర్ చేసి హీరోయిన్ అవ్వడంలో హీరోయినిజం లేదండి. మన లైఫ్ లో అదే నేను అన్నాను, ఎవరో వచ్చి చెప్పాలని చెప్పి వెయిట్ చేయకండి. మీ లైఫ్ లో మీరే హీరోయిన్, మీ లైఫ్ లో మీరే హీరో, అంతే. ఓకే. అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరో పేర్లు చెప్తా, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఆఫ్ కోర్స్ హీస్ వాట్ టు సే, హీస్ పవర్ స్టారే, అంతే. ఇంకా అందరూ చాలా ఆలోచించి పెట్టుంటారు, నిజంగా పవర్ స్టార్ హీస్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ జీవితం మీద మీ కామెంట్స్ ఏంటి? అంటే ఇష్టం ఉంటే చెప్పలేదు. ఐ లైక్ దట్. ఆయనకి కూడా అవసరం లేదండి నిజంగా. ఆయనకున్న క్రేజ్ కి సినిమాలు చేసి సేఫ్ జోన్ లో ఉండొచ్చు కదా. ఆయన కూడా వర్గో కాబట్టి నాలాంటి ట్రీక్ ఉంది దానికి. అవసరం లేని థింగ్స్ చేస్తుంటాం మనం, అంటే మనకి పర్సనల్ గా బెనిఫిట్ ఉండదు. నాకు యాక్చువల్లీ గుర్తులేదు నాది బర్త్డే, తన బర్త్డే సెప్టెంబర్ అనేది నాకు గుర్తులేదు. నా ప్రీవియస్ బాయ్ నాతో పనిచేస్తున్న వాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. తను అంటాడు నాకు సెప్టెంబర్ చాలా బిజీ అండి అన్నాడు. ఎందుకంటే 2nd కి అన్నయ్య బర్త్డే, 12th కి మీ బర్త్డే అన్నాడు. ఓ అవునా, అది కూడా. సో ఐ థింక్ మనకి అదొక స్ట్రీక్ ఉందేమో. హీ హాజ్ నో బెనిఫిట్, నో సెల్ఫిష్ మోటివ్స్, అలాంటిది ఏం లేకపోయినా ఎంత అరుస్తారు, ఎంత వెళ్తారో జనాల కోసం. జనసేన అంటారు, నాకు జనసేన పేరు కూడా చాలా ఇష్టం. బికాజ్ జనాల సేన అంటే ఇది ఏమంటారు, ఒకరు రాజుడు ఉండి మిగతా కింద ఉండడం కాదు, జనాలే సేరి వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ కోసం వాళ్ళు ఇది చేయడం. ఆ పేరు నాకు ఇష్టం. తను మాట్లాడే ఆ బైట్స్ గానీ చూస్తూనే ఉంటాను. హీ ఆల్సో, అతనికి స్ట్రగుల్ అవసరం లేదు, బట్ హీ వాంట్స్ స్ట్రగుల్. సో ఐ లైక్ హిమ్.